ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు. కోర్టులో సంచలన విషయాలు చెప్పిన ఈడీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించింది. అసలు ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే అనే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. దీనిలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత కేసీఆర్కు ముందుగానే చెప్పినట్లు, అలాగే కవిత టీంలోని సభ్యులుగా ఉన్న వారిని ఢిల్లీలో కేసీఆర్ నివాసంలో పరిచయం చేసినట్లుగా ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వీటితో పాటు మరికొన్ని వీస్తుపోయే నిజాల్ని వెల్లడించింది. బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయినపల్లిని పరిచయం చేయగా వారి నుంచే మద్యం వ్యాపారం వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇక ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్న కవితకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఈ కేసుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాదనలు వినిపించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును మే 30కి వాయిదా వేసింది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.